ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దృశ్యం సినిమా తరహాలో యువకుడి హత్య, ఎలాంటి ఆధారం లేకపోయినా ఛేదించిన పోలీసులు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్న అంబేద్కర్ ఆశయాలతో జగన్ పాలన సాగుతుందన్న వైసీపీ నాయకులు. సామాజిక బస్సు యాత్రకు వచ్చిన జనాన్ని చూసి ఓరవలేక విష ప్రచారం చేస్తున్నారన్న ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి. అనంతపురం జిల్లాలో దృశ్యం సినిమా తరహాలో జరిగిన ఒక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. అనంతపురం నగరానికి చెందిన మహమ్మద్ అలీ, రఫీ మంచి స్నేహితులు. ఇక ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం, పాల్కాన్ ట్రేడింగ్ కంపెనీ వ్యాపారాలు కలిసి చేశారు. ఇక వ్యాపారాలలో నష్టాలు రావడం, దానికి కారణం నువ్వంటే నువ్వు అంటూ గొడవలు పడ్డారు. ఇక వ్యాపారాలలో నష్టపోయిన డబ్బును చెల్లించాలని అలీ తరచూ రఫీ ఇంటికి వెళ్లడం, ఇక కుటుంబ సభ్యులతో ప్రవర్తించే తీరు సరిగా ఉండేది కాదు. ఇక దీంతో కోపంతో రగిలిపోయిన రఫీ అలీని చంపేందుకు ఒక సుపారీ గ్యాంగ్ తో హత్యకు 5 లక్షల డీల్ చేసుకుని 50,000 ఇచ్చాడు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ అలీని బాగా కొట్టి, తర్వాత చేతులు కాళ్ళు కట్టేసి నోరు ముక్కుకు ప్లాస్టర్ అతికించి ధర్మవరం నుంచి వచ్చిన 4 నిందితులు వెళ్లిపోయారు. ఇక అలీ చనిపోవడంతో రఫీ తన బావ సోదరితో కలిసి స్పాట్కు చేరుకున్నారు. శవాన్ని మాయం చేసేందుకు రఫీ అతని సోదరి కరిష్మాల కారులో చాలా ప్రాంతాల్లో తిరిగారు. ఇక చివరకు కారు చెడిపోవడంతో అంబులెన్స్లో అనంతపురంలోని నారాయణపురం ఇందిరమ్మ కాలనీకి చేరుకుని అర్ధరాత్రి సమయంలో శ్మశాన వాటికకు తీసుకువెళ్లి పెట్రోల్ పోసి ఆనవాళ్లు లేకుండా కాల్చివేశారు. ఇక మొదటి అలీ కనిపించకుండా పోయాడని వన్ టౌన్లో ఫిర్యాదు అందింది. ఇక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మొత్తం కుటుంబ పరివారంగా చేసిన హత్య, తదనంతరం పరిణామాలు బయటపడ్డాయి. ఇక మొత్తం 11 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కారు, 2 బైక్లు, ల్యాప్టాప్, 5 మొబైల్ ఫోన్లు, 35,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. 1వ తేదీ ఈ డిసెంబర్ నెల 1వ తేదీ అనంతపురం వన్ టౌన్కి ఒక కంప్లైంట్, మొహమ్మద్ అలీ అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి వస్తే అది నమోదు చేయడం జరిగింది. 385/23. దీంట్లో సబ్సిక్వెంట్గా టెక్నికల్ డీటెయిల్స్ మరియు ఫీల్డ్ ఇంటెలిజెన్స్ని యాక్టివేట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఆలీ అనే వ్యక్తికి రఫీ అని ఫ్రెండ్, వీళ్ళిద్దరూ కూడా బిజినెస్ పార్ట్నర్స్. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ కూడా నడుపుతూ వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గత 6-7 నెలలుగా లావాదేవీలు ఇష్యూ నడుస్తూ వస్తున్నాయి. అదేవిధంగా ఆలీ అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో మిస్సింగ్గా ఉన్నాడో అతను రఫీ సిస్టర్తో కొంతవరకు మిస్బిహేవ్ చేయడం కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. ఆన్ 27th ఆలీ బెంగళూరుకు వెళ్తున్నాడని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చినాడు. కానీ రఫీ ఆలీని తను బావమర్ది గొడౌన్ ఏదైతే ఉందో సిద్దిక్ అలీ, తన బావమర్ది గొడౌన్కి ఆలీని రప్పించుకొని అక్కడ ఆలీ కోసం ఆల్రెడీ శివ, చంద్రశేఖర్, హరి, కృష్ణ అండ్ రాము 5 మంది, వీళ్ళకి ఆ రాము అన్న వ్యక్తి ఆల్రెడీ అతను కూడా ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ధర్మవరంకి సంబంధించిన వ్యక్తి. ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ రఫీ. సో రఫీ ద్వారా రాము అండ్ రఫీ ఇద్దరు కూడా మిగతా వాళ్ళని రప్పించుకొని అక్కడ అలీని గొడౌన్లో కొట్టడం జరిగింది. కొట్టి అక్కడే వదిలేశారు. సబ్సిక్వెంట్గా అతను మళ్ళీ కొట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి చూసేటప్పటికి అతను కొంచెం ప్రాణం లేకుండా చనిపోయిన విషయాన్ని గుర్తించారు. సబ్సిక్వెంట్గా అటు చనిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత ఈ రఫీ ఏం చేశాడంటే ఆ డిసీజ్డ్ సెల్ ఫోన్ని తనతో పెట్టేసుకొని ఈ బాడీని ఎలాగైనా డిస్పోజ్ చేద్దామని తన సిస్టర్ కరిష్మా అండ్ వైఫ్ గౌజియా అండ్ సిద్దిక్ అలీ బావమర్ది వీళ్ళ సహకారంతో ఈ బాడీని ఒక ఈ నానో కార్ కూడా శ్రీనివాస్ అన్న వ్యక్తికి సంబంధించిన వెహికల్. ఈ వెహికల్లోనే ఫస్ట్ ఈ గొడౌన్కి ఆలీని తీసుకొచ్చుంటారు. ఇదే వెహికల్లోనే బాడీని ఎక్కించుకొని వీళ్ళు ప్రొద్దుటూర్, జమ్మలమడుగు ప్రాంతం అంతా ఎక్కడో ఒక చోట్ల బాడీని డిస్పోజ్ చేసేస్తామని ఆలోచించుకుంటూ తిరిగారు. కానీ అది కుదరని పక్షంలో సింగనమల ఏరియాలో గుట్ట పైన ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి సబ్సిక్వెంట్గా ఇంకొక రోజు తర్వాత ప్లాన్ చేస్తారు. వీళ్ళు ప్రొద్దుటూరు ఇవన్నీ తిరిగి వచ్చిన క్రమంలో నానో వెహికల్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఒక అంబులెన్స్ని ఎంగేజ్ చేసుకొని అంబులెన్స్లో ఈ బాడీని తన ఇంటికి కొత్త ఇల్లు ఒకటి కడుతున్నాడు, అక్కడికి తీసుకొస్తాడు. అక్కడ వచ్చిన తర్వాత ఈ బాడీని ఎలా డిస్పోజ్ చేద్దామన్నప్పుడు
దృశ్యం మూవీలో ఏ విధంగా ఈ ఒక ఇది చూపించారో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతామని వీళ్ళు కుటుంబ సభ్యులు నిర్ణయించుకొని వీళ్ళ బాడీ డిస్పోజ్ చేయడానికి మరుసటి రోజు ఈ సింగనమల్ల గుట్ట దగ్గర డిస్పోజ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి కటారి సహాయం కూడా తీసుకొని చేయడం జరిగినాయి. దీంట్లో వీడిని కొట్టడానికి అదేవిధంగా ఎంగేజ్ చేసుకున్న 5 మందికి కూడా 5 లక్షలు సుపారీ మాట్లాడుకున్నారు. 50,000 ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారు. 50లో 15,000 ఆల్రెడీ ఖర్చు పెట్టి 30,000 కూడా రికవరీ అయింది. ఈరోజు ఈ యొక్క 11 మందిని కూడా ఈరోజు అదుపులో తీసుకొని వీళ్ళని రిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా తొందరగా శిక్ష పడుతున్నట్టు విదిన్ 2-3 మంత్స్లోనే ఈ కేసుని పూర్తి చేయాలన్న కూడా ఆదేశం ఇచ్చున్నాము. దీని విషయం మీద చాలా సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా విదిన్ 3 మంత్స్ లో విల్ కంప్లీట్ దిస్ కేసు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా సీఎం జగన్ పాలన సాగుతుంది జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అన్నారు. అందుకే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా జడ్పీ ఎదురుగా ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ గౌతమి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి భారత గడ్డపై ఉండడం గర్వకారణమన్నారు. బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన గొప్ప ఎనలేని సంపద అయిన రాజ్యాంగం వల్లనే మనమంతా ప్రజాస్వామ్యంలో బలంగా నిలబడగలిగామన్నారు. ప్రాథమిక హక్కులు అన్ని అంశాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేని విధంగా ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని రూపొందించి మనకు అందించడం జరిగిందన్నారు. ఇక మరోవైపు గిరిజమ్మ మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందిస్తున్నామన్నారు. సీఎం జగన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందరికీ సమన్యాయం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. భావితరాలకి ఆదర్శప్రాయంగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఆయనకి వాళ్ళకు ఉన్న ఏదైతే అభిమానం ఉందో అది ఈ విధంగా కూడా తెలియజేయడం చాలా గొప్పగా గర్వకారణం. అది అలాంటి ఒక వ్యక్తి మన భారత గడ్డ మీద మన రాష్ట్రంలో మనకి ఈ విధంగా జరుపుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఇచ్చిన ఆ సంపద ఏదైతే ఆ రాజ్యాంగం ఉందో దాన్ని బేసిస్ చేసుకొని ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా చెక్కు చెదరని ఒక డెమోక్రటిక్ కంట్రీగా మనం ఇంత స్ట్రాంగ్గా నిల్చొని ఉన్నాము అంటే దానికి బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది ఆయన మనకు అందించిన రాజ్యాంగం. సో దాంట్లో ఉన్న ఏదైతే ఫండమెంటల్ రైట్స్కి కానివ్వండి దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు మన పెద్దగా అమెండ్మెంట్స్ కూడా చేసుకునే అవసరం రాకుండా చిన్న చిన్న అమెండ్మెంట్స్తో మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అది మనకి ఎక్కడా కూడా మార్పు చేసుకోవడానికి కూడా అవసరం లేని విధంగా మరి అంత చక్కగా అప్పట్లో ఆయన అంత ముందు చూపుతో దాన్ని రచించి మనకు అందించిన ఎనలేని సంపద అది. ఆ రోజు ఆయన వేసిన బాట మీదే మరి ఈరోజు మనం అందరం కూడా ముఖ్యంగా కూడా సమాజంలో సమానత్వం రావాలి అని చెప్పని ఏదైతే ఆయన పోరాడారో ఆయన ఆశించారో దానికి అనుగుణంగానే మనమందరం కూడా అడుగులు వేస్తూ ఒక చక్కటి సమాజం ఎక్కడ కూడా విభేదాలు లేని సమాజాన్ని మనం సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఒక భావి పౌరుడిగా ప్రతి ఒక్కరూ కూడా అది మన బాధ్యత. అది ఖచ్చితంగా ఆ బాధ్యతను ఎప్పటికి కూడా విస్మరించాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకోవడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరని ఆయన మనకి ఏదైతే మనలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపారో ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అది చెక్కు చెదరకుండా ఈనాటికి కూడా యువత ఆయన్నే ఒక ఐకాన్గా తీసుకొని ఆయన్నే పూజిస్తున్న విషయాన్ని చూస్తే మాత్రం చాలా సంతోషం, గర్వకారంగా కూడా ఉంటుందమ్మా. సో చక్కగా కూడా ఆయన ఇచ్చిన బాట, ఆయన అందించిన బాటలోనే మనం అందరం కూడా పయనించి ఇంకొంచెం మెరుగైన సమానమైన ఒక సొసైటీని మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. జాతికి వెలుగు నింపినటువంటి మహా వ్యక్తి అస్తమించిన రోజున వారి ఆశయాలు ఆచరణలో పెడితే ఆ మనిషి మహనీయుడు అవుతాడని చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజా రక్షకుడిగా ఉంటూ అలాగే సంఘ సంస్కర్తగా ఉంటూ మహామేధావి ఎన్నో రంగాల్లో తను ఒక ప్రఖ్యాతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సందర్భంగా కూడా ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది.
ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సమాజ స్థాపనకి కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థికంగా భరోసా ఇస్తూనే మరొక వైపు కూడా మైనారిటీ వర్గాలను, బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఎదగడానికి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారిని రాజ్యాధినేతలుగా చేస్తున్నటువంటి ఘనత జగనన్నకే దక్కుతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. జగనన్న ముఖ్యమంత్రి అయిన ఈ 4.5 సంవత్సర కాలంలోనే ఇంత బడుగు బలహీన వర్గాల వారికి ఇంతగా మేలు చేస్తూ ఉన్నారని, జగనన్నకు ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి ఓర్వలేని చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయలేని జగనన్న 4 సంవత్సరాలలో చేసి చూపిస్తూ ఉన్నారని వాళ్ళొక అభద్రతా భావంతో ఎక్కడ 2019లో 23 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినారో, రానున్న ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు కూడా ఉండవనే ఒక అభద్రతతో, ఒక భయంతో ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళ ఎల్లో మీడియా కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు. ఎంత దుష్ప్రచారం చేసినా, ఎన్ని మీరు మాట్లాడినా కూడా మా జగనన్నకు బడుగు బలహీన వర్గాల వారి ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి, ఆ భగవంతుని దీవెలు ఎప్పుడు ఉన్నాయి. రానున్న ఎలక్షన్స్లో కూడా జగనన్ననే మరొకసారి కూడా ముఖ్యమంత్రి అవుతారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాయదుర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్రకు వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాయదుర్గంలోని R&B అతిథి గృహంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికై పాటుపడి చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదిరించి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఇక రాజ్యాంగంతోనే దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోమ్ మినిస్టర్ మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక రిజర్వేషన్తోనే నియమితులయ్యారు అన్నారు. ఇక మరోవైపు రాయదుర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు భారీ జనస్పందన వచ్చిందన్నారు. యాత్ర చూసి టీడీపీలో వణుకు పుట్టిందన్నారు. అందుకే తమ పత్రికల ద్వారా విష ప్రచారం చేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కూడా శ్రమించి చిన్నతనంలో ఎన్నో అవమానాలకు గురైనప్పటికీ అన్నింటినీ ఎదిరించి శ్రమించి సాధించి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు ఉంది. ఈ సందర్భంగా ఆ మహానాయకుడికి హృదయపూర్వక నివాళి అర్పిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు కష్టపడి పనిచేస్తే సాధించినది ఏమీ లేదు. మురిగే ప్రతి కుక్కకి రాయి కొడితే మనం ఉన్నత స్థాయికి చేరుకోలేము. సమాజంలో ఎవరు ఏమి అన్నప్పటికీ కూడా, ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఏది లెక్క చేయకుండా శ్రమతో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మన గమ్యాన్ని మనము చేరుకోవాలి. మన తోటి ప్రజలకు మన వంతు సహాయం చేయాలి. ఆయన మన దేశ రాజ్యాంగ శిల్పిగా ఉండి ఎన్నో దేశాలు తిరిగి ఉన్నత విద్యను అభ్యసించి తనలాంటి అణగారిన వర్గాల అభ్యున్నతికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పనులే ఈరోజు చాలామంది ఇళ్లలో ఒక దీపమై వెలుగుతూ ఉంది. ఆయన చూపించిన మార్గమే, ఆయన నిర్దేశించిన మార్గాలే ఈరోజు ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతూ ఉన్నాయి. సమాజంలో మేము మా స్థాయి ఎక్కడా అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నత స్థాయిలో కనపడుతుంది. దానికి మన రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా కూడా ఒక అణగారిన వర్గాలటువంటి ఒక మహిళ కూడా హోంమంత్రిగా కూడా ఉంది, గతంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉంది. కాబట్టి అత్యున్నత స్థాయికి ఈరోజు ద్రౌపది ముర్ము మన రాజ్యాంగాధినేతగా, రాష్ట్రపతిగా కూడా ఉన్నారు. దీనికి అంతా కారణం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగ శిల్పిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మహానుభావుడు.
ఆయన ఇచ్చినటువంటి మార్గం మనం అందరూ అనుసరించాల్సినటువంటి మార్గం. కాబట్టి ఆయన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోము. నీకు మరొకసారి ఘన నివాళి అర్పిస్తున్నాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.